జగన్ పవన్ని చూసి నేర్చుకో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, మేధావులు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంగా అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయానికి వచ్చారు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే 2014 నుంచి 19 వరకు కూడా జరిగిన 2014 సార్వత్రిక ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పించారు ప్రజలు. అప్పుడు 60కి పైగా స్థానాలు జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది. అయితే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళారు. తనకు మైక్ ఇవ్వలేదని, తన అభిప్రాయాలకు అక్కడ విలువ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతాను, లేదంటే అసెంబ్లీకి రాననే శబ్దం చేశారు జగన్మోహన్ రెడ్డి. అన్న విధంగానే 2019 ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రికి పదవిని కైవసం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంగా కొనసాగింది తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం అసెంబ్లీకి వెళ్ళేవారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడం, అసెంబ్లీ సాక్షిగా ఆ వార్తలు నేషనల్ మీడియా కూడా హైలైట్ చేయడంతో చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఇది గౌరవ సభగా మారిన తర్వాత మాత్రమే నేను అసెంబ్లీలో అడుగు పెడతా, అప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పారు. అదేవిధంగా 2024లో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొదటి అసెంబ్లీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజు అసెంబ్లీకి వెళ్ళారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అటునుంచి అటే అసెంబ్లీ వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. తరువాత అసెంబ్లీ ప్రాంగణానికి కూడా రాలేదు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశానికి మొదటి రోజే నల్ల కండువాలు వేసుకొని వచ్చి నిరసన తెలియచేయడం, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించి వారంతటా వారే అసెంబ్లీని వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా చూస్తున్న మేధావులు రాష్ట్రం ఉన్న పరిస్థితికి, వీళ్ళు రాజకీయం చేస్తున్న విధానానికి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడితే ప్రజలు విశ్వసించేవారు. ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం ఏంటి, లేని ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు అని విశ్లేషకులు, రాజకీయ మేధావులు, విశ్లేషకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను చూసి హుందాగా రాజకీయాల్లో మెలగడం నేర్చుకోవాలా ఇప్పటికైనా అని జగన్కు నీతులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు 2019 ఎలక్షన్స్లో. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ నాయకులు కొనుగోలు చేశారు. అయినా పవన్ ఎక్కడా కూడా తన స్థితప్రజ్ఞతని వదిలిపెట్టలేదు. 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కూటమిలో 21 చోట ఎమ్మెల్యే స్థానాలకు, 2 చోట్ల ఎంపీ స్థానాలకు పోటీ చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అజ్ఞాని అని, రాజకీయ పరిజ్ఞానం లేదని మేధావులు అంటున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే వారి నుంచి జాగ్రత్త పడాలి, లేదంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే కష్టమవుతుందంటున్నారు మేధావులు.